Midpoint ellipse drawing algorithm. In circle drawing algorithm, we are having only single radius value. That means from center point, we are drawing in any direction for a complete circle. We are using only one value, one radius value. But in ellipse drawing algorithm, from center point, we are having two distance values from this center point to this and from this center point to this. So మనకి ఇక్కడ ఎలిప్స్ డ్రాయింగ్కి వచ్చేటప్పటికి టూ డిఫరెంట్ రేడియస్ వాల్యూస్ అనేవి కన్సిడర్ చేస్తాం, రేడియస్ 1 అండ్ రేడియస్ 2. సో ఇక్కడ బేస్డ్ ఆన్ టూ రేడియస్ వాల్యూస్ మనకి ఇక్కడ ఎలిప్స్ అనేది డ్రా చేయాలి కాబట్టి సో ఇక్కడ క్వాడ్రంట్ 1ని టూ ఆక్టెంట్స్ లాగా డివైడ్ చేసాం, ఆక్టెంట్ 1 అండ్ ఆక్టెంట్ 2. ఆక్టెంట్ 1 for m is less than 1 and octant 2 for m is greater than 1. సో స్లోప్ వాల్యూ అనేది లెస్ దాన్ 1 ఉంటే అది ఎప్పుడు బిలాంగ్స్ టు ఆక్టెంట్ 1 అని, స్లోప్ వాల్యూ అనేది ఎప్పుడు గ్రేటర్ దాన్ 1 ఉంటే అప్పుడు దట్ బిలాంగ్స్ టు ఆక్టెంట్ 2 అని. బేస్డ్ ఆన్ దీస్ ఆక్టెంట్ వాల్యూస్ మనం కంప్లీట్ ఎలిప్స్ అనేది డ్రా చేస్తాం. సో ఇక్కడ ఎలిప్స్ అనేది డ్రా చేయాలి అంటే మనకి ఇనీషియల్ కోఆర్డినేట్ వచ్చేసి ఎక్స్కే కామా వైకే అనుకున్నాం అనుకోండి. సో ఈ ఎక్స్కే కామా వైకేని బేస్ చేసుకొని ఈ నెక్స్ట్ కోఆర్డినేట్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకుంటూ మనకి ఎలిప్స్ అనేది డ్రా చేయాలి. సో అందుకని ఈ నెక్స్ట్ కోఆర్డినేట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ కోఆర్డినేట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి కరెస్పాండింగ్ ఫార్ములాస్ అనేది కావాలి. సో అందుకని ఇక్కడ ఆక్టెంట్ 1 అంటే స్లోప్ ఈజ్ లెస్ దాన్ 1 అయినప్పుడు ఆక్టెంట్ 1 అన్నాం కదా. సో ఆక్టెంట్ 1 ఫార్ములాస్ అనేది ఇలా క్యాప్చర్ చేస్తాం చూడండి. ఫర్ ఆక్టెంట్ 1 ఇఫ్ m ఈజ్ లెస్ దాన్ 1, సో ఆక్టెంట్ 1కి వచ్చినప్పుడు స్లోప్ అనేది లెస్ దాన్ 1 అవుతే ఎక్స్ అనేది ఆల్వేస్ యూనిట్ ఇంటర్వెల్స్లో ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. సో ఎందుకన్నామంటే ఇక్కడ చూడండి, ఆక్టెంట్ 1 ఇది కదా. సో ఆక్టెంట్ 1 అనేది ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే ఎక్స్ వాల్యూ ఇక్కడికి వచ్చేటప్పటికి 1 అనుకోండి, 2, 3, 4. సో ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ అనేది ఆల్వేస్ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. సో అందుకని m ఈజ్ లెస్ దాన్ 1 అవుతే x అనేది ఆల్వేస్ యూనిట్ ఇంటర్వెల్స్లో ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. అదే వైకి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి డైలమా అనమాట. అంటే ఇక్కడ నెక్స్ట్ కోఆర్డినేట్ వాల్యూ అంటే కంపేర్ టు వైకే నెక్స్ట్ కోఆర్డినేట్ వైకే ప్లస్ 1 కాబట్టి వైకే ప్లస్ 1 అనేది ఎయిదర్ వైకే అవ్వచ్చు లేదంటే వైకే మైనస్ 1 అవ్వచ్చు. సో వైకే మైనస్ 1 ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎలిప్స్ అనేది డ్రా చేస్తూ ఉన్నప్పుడు వై కోఆర్డినేట్ వాల్యూ ఇదే కదా. సో వై కోఆర్డినేట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకోండి. నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలిప్స్ డ్రా అవ్వాలి అంటే వై అనేది డౌన్వర్డ్స్ రావాలి, 4కి వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా అవ్వాలంటే 3కి వస్తుంది, 2, 1. సో ఇలా మనకి వై అనేది వై కోఆర్డినేట్ వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. కాబట్టి వైకే ప్లస్ 1 అనేది ఎయిదర్ ప్రీవియస్ వాల్యూ అయినా ఉండొచ్చు లేదంటే ఇలా 1 సబ్ట్రాక్టెడ్ వాల్యూ అయినా అవ్వచ్చు. బేస్డ్ ఆన్ దీస్ 2 రూల్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ కోఆర్డినేట్ వాల్యూస్ వచ్చేసి 2 ఉంటాయి. ఇనీషియల్ కోఆర్డినేట్ ఎక్స్కే కామా వైకే, దీన్ని కంపేర్ చేసుకొని మనకి నెక్స్ట్ కోఆర్డినేట్ వచ్చేసి ఎక్స్ అనేది యూనిట్ ఇంటర్వెల్స్లో ఇంక్రిమెంట్ అవుతుంది అంటున్నాం కాబట్టి ఎక్స్కే ప్లస్ 1 కామా వైకే. ఎక్స్ అనేది ఆల్వేస్ యూనిట్ ఇంటర్వెల్స్లో ఇంక్రిమెంటెడ్ కాబట్టి ఎక్స్కే ప్లస్ 1 కామా వైకే మైనస్ 1. సో వైకేకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 సెట్ ఆఫ్ నెక్స్ట్ కోఆర్డినేట్ వాల్యూస్ అనేవి రాసాం, ఎక్స్కే ప్లస్ 1 కామా వైకే, ఎక్స్కే ప్లస్ 1 కామా వైకే మైనస్ 1. దిస్ ఈజ్ ఫర్ ఆక్టెంట్ 1. నెక్స్ట్ ఫర్ ఆక్టెంట్ 2 ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దాన్ 1, m అనేది గ్రేటర్ దాన్ 1 అవుతే ఆక్టెంట్ 2కి వస్తున్నాం. సో ఆక్టెంట్ 2కి వచ్చినప్పుడు y అనేది యూనిట్ ఇంటర్వెల్స్లో డిక్రిమెంట్ అవుతుంది. మరి వాట్ అబౌట్ x అని అంటే ఇక్కడ చూడండి, సో ఆక్టెంట్ 2కి వచ్చినప్పుడు కూడా y అనేది డౌన్వర్డ్సే వస్తుంది కానీ మళ్ళీ అప్వర్డ్ వెళ్ళట్లేదు కదా. సో అందుకని y అనేది ఆల్వేస్ యూనిట్ ఇంటర్వెల్స్లో డిక్రిమెంట్ అవుతుంది అనేది మనకి క్లియర్. అంటే ఇక్కడ మనకి వైకే ప్లస్ 1 కోఆర్డినేట్ అనేది వైకే మైనస్ 1 అవుతుంది. సరే, వైకే ప్లస్ 1 అంటే
దీనికి నెక్స్ట్ కోఆర్డినేట్ వాల్యూ ఫర్ ఆక్టెంట్ 2. మళ్ళీ ఎక్స్కేకి వచ్చేటప్పటికి ఎక్స్కే అవ్వచ్చు, లేదంటే ఎక్స్కే +1 అవ్వచ్చు. అంటే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇనీషియల్ వాల్యూ తీసుకోవచ్చు, లేదు అంటే ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళొచ్చు. సో ఎక్స్ అనేది ఏదర్ ఎక్స్కే కానీ ఎక్స్కే +1 దానికి అవ్వచ్చు. సో అందుకని ఈ 2 కాంబినేషన్స్కి ఇక్కడ కోఆర్డినేట్స్ ఇలా రాస్తాం. ఎక్స్కే కామా వైకే -1, xk +1 comma yk -1. These are 2 next coordinates for octant 1 and octant 2. So ఇక్కడ మనకి ఇన్ జనరల్ ఎలిప్స్ డ్రాయింగ్ ఫార్ములా, మనకి నార్మల్గా సర్కిల్ డ్రాయింగ్ ఫార్ములా ఎలా ఉంటుందో ఇక్కడ మనకి ఎలిప్స్ డ్రాయింగ్ ఫార్ములా ఉంటుంది. సో అక్కడ మనకి ఓన్లీ సింగిల్ రేడియస్ యూజ్ చేసుకుంటాం కాబట్టి, అంటే సర్కిల్ డ్రాయింగ్లో సింగిల్ రేడియస్ యూజ్ చేస్తాం కాబట్టి x² + y² = r² అని యూజ్ చేసేస్తాం. కానీ ఇక్కడ మనకి 2 డిఫరెంట్ రేడియస్ వాల్యూస్ యూజ్ చేసుకుంటున్నాం కదా. సో అందుకని ఇక్కడ మనకి ఎలిప్స్ డ్రాయింగ్ ఫార్ములా వచ్చేసి x²/rx² + y²/ry² = 1 అని తీసుకుంటాం. సో దీన్నే సింప్లిఫై చేసుకుంటాం. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటాము, rx² ry², ఇక్కడ డైరెక్ట్ స్టెప్ వేసాము అంతే, కన్ఫ్యూజ్ ఏమి అవ్వకండి. x² ry² + y² rx² by rx² ry² = 1. నెక్స్ట్ ఏమవుతుంది, ఇది x² ry² + y² rx² = rx² ry². సో దీన్నే ఇలా రాసాం, x² ry² + y² rx², దీన్ని LHS సైడ్ తీసుకొచ్చాం, -rx² ry² = 0. సో దీనికి సింప్లిఫైడ్ ఫార్ములా ఇలా చేసాం. సో ఇప్పుడు ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనకి మిడ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో ఎలానో చూడండి. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మనకి ఈ జనరల్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేశాక స్లోప్ ఈజ్ ఈక్వల్ టు dy by dx, y2 - y1 x2 - x1 కదా స్లోప్ ఫార్ములా, y2 - y1 x2 - x1. దీన్నే Δy/Δx అని కూడా అంటాం కదా. దీన్నే ఇక్కడ dy/dx అని రాసాం అంతే, ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి బేసిక్గా స్లోప్ ఫార్ములా ఏంటి, y2 - y1 x2 - x1. దీన్నే ఏమని రాస్తాము, Δy/Δx అని రాస్తాం. ఈ Δxనే ఇక్కడ dy/dx అని రాస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ రూల్ ఎందుకు యూస్ చేస్తాము అంటే, మనకి క్యాలిక్యులేషన్స్ దగ్గర ప్రాసెస్ అనేది మనం ఎక్కడితో స్టాప్ చేయాలి, ఆక్టెంట్ 1 అనేది ఎక్కడితో ఆగిపోతుంది, ఆక్టెంట్ 2 అనేది ఎక్కడితో ఆగిపోతుంది. అంటే ఇనీషియల్గా ఇక్కడ ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాం కదా, ఆక్టెంట్ 1 అనేది ఇక్కడికే ఎట్లా క్లోజ్ అవుతుంది, ఇక్కడికి క్లోజ్ అవుతుందా, ఇక్కడికి క్లోజ్ అవుతుందా అనేది మనకు తెలియాలి కదా. ఇది స్టార్టింగ్ పాయింట్ ఓకే, ఆక్టెంట్ 1కి ఎండింగ్ పాయింట్ ఎక్కడ, అలానే ఆక్టెంట్ 2కి ఇది స్టార్టింగ్ పాయింట్ ఓకే, ఆక్టెంట్ 2కి ఎండింగ్ పాయింట్ ఎక్కడ అనేది మనకి తెలియాలి కదా. సో ఆ ఎండింగ్ పాయింట్ పర్పస్ ఇక్కడ ఈ కండిషన్ అనేది యూజ్ చేస్తాం. మనకి ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసిన దగ్గర మీకు అర్థమవుతుంది. సో ఇది ఒకటి బేసిక్ రూల్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఆక్టెంట్ 1 అనేది ఎక్కడితో ఎండ్ అవుతుంది, ఆక్టెంట్ 2 అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది. సో ఆ స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్స్ అనేది ఎక్కడ అనేది మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. 2 × ry² x > 2 × rx² y. ఓకేనా. సో ఇది అంతా కూడా మనకి బేసిక్ ఎలిప్స్ ఫార్ములా నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఆక్టెంట్ 1కి చూడండి. లెట్ మనకి ఇన్ జనరల్ ఎలిప్స్ డ్రాయింగ్కి ఫార్ములా అనేది మనం రాసేసుకున్నాం కదా ఇందాక, ఇక్కడ రాసాం కదా సింప్లిఫై చేసి, x² ry² + y² rx² - rx² ry² = 0 అని అదే ఫార్ములా ఇక్కడ రాసాం అంతే, వేరే ఏం కొత్తగా రాయలేదు. ఇట్ ఈజ్ నంబర్డ్ యాజ్ ఈక్వేషన్ 1. ఓకే. ఇక్కడ ఆక్టెంట్ 1 అంటున్నాం కదా, ఆక్టెంట్ 1 అన్నప్పుడు ఇక్కడ మనకి m ఈజ్ <1 కదా, m ఈజ్ <1 అన్నప్పుడు మన 2 కోఆర్డినేట్స్ ఏంటి, xk + 1
కామా వైకే, ఎక్స్కే ప్లస్ 1 కామా వైకే మైనస్ 1 ఇవి ఆల్రెడీ చూసేసాం కదా. సో ఇవే ఎక్స్కే ప్లస్ 1 కామా వైకే, ఎక్స్కే ప్లస్ 1 కామా వైకే మైనస్ 1. సో ఈ రెండు పాయింట్స్కి మనకి మిడ్ పాయింట్ కనుక్కుంటున్నాం. అంటే మిడ్ పాయింట్కి ఫార్ములాస్ తెలుసు కదా, x1 కామా y1, x2 కామా y2 తీసుకున్నాం అనుకోండి. ఈ రెండింటికి మిడ్ పాయింట్ అంటే ఏం కనుక్కుంటారు ఫార్ములా, x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. ఈ ఫార్ములా ఆల్రెడీ మీకు తెలుసు కదా. x1 కామా y1, x2 కామా y2 2 పాయింట్స్ ఇస్తే వాటికి మిడ్ పాయింట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. సేమ్ ఫార్ములా ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు x1 అంటే ఏంటి, ఈ ఎంటైర్ టర్మ్ వస్తుంది xk ప్లస్ 1 ప్లస్ xk ప్లస్ 1 బై 2 కామా ఇక్కడ y కోఆర్డినేట్ ఏమిది yk ప్లస్ yk మైనస్ 1 బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2xk ప్లస్ 2 వచ్చింది. ఇక్కడ డైరెక్ట్ స్టెప్ వేసా, కంగారు ఏం పడకండి. 2xk ప్లస్ 2 బై 2 అంటే 2 ఇంటూ xk ప్లస్ 1 బై 2, 2 క్యాన్సిల్ అవుతే మనకి రిమైనింగ్ టర్మ్ ఏముంది xk ప్లస్ 1. ఓకే కామా ఇక్కడ ఏమవుతుంది 2yk మైనస్ 1 బై 2. సో దీన్ని సింప్లిఫై చేయడానికి డివైడ్ చేసి రాసాం. 2yk బై 2 మైనస్ 1 బై 2, 2 క్యాన్సిల్ అవుతే yk మైనస్ 1 బై 2 అవుతుంది. ఓకేనా. అప్లై మిడ్ పాయింట్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఇప్పుడు మనకి ఏదైతే మిడ్ పాయింట్ వచ్చిందో ఈ మిడ్ పాయింట్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అప్లై మిడ్ పాయింట్ ఇన్ ఈక్వేషన్ 1. ఓకే. సో దిస్ ఈజ్ నేమ్డ్ యాజ్ P1k. P1k ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ xk ప్లస్ 1 హోల్ స్క్వేర్ ry స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. y స్క్వేర్ మీన్స్ yk మైనస్ 1 బై 2 హోల్ స్క్వేర్ ఇంటూ rx స్క్వేర్ మైనస్ rx స్క్వేర్ ry స్క్వేర్. ఓకే. సో ఇది మనకి P1k. సో ఇక్కడ P1k ప్లస్ 1 అంటే నెక్స్ట్ కోఆర్డినేట్ వాల్యూ. xk ప్లస్ 1 అంటే k దగ్గర k ప్లస్ 1 పెడతాం అంతే. xk ప్లస్ 1 హోల్ స్క్వేర్ ry స్క్వేర్ ప్లస్ yk ప్లస్ 1 మైనస్ 1 బై 2 rx స్క్వేర్ మైనస్ rx స్క్వేర్ ry స్క్వేర్. ఇక్కడ చూడండి P1k అన్నప్పుడు ఓన్లీ ఇనీషియల్ పాయింటే సబ్స్టిట్యూట్ చేసాము. నెక్స్ట్ P1k ప్లస్ 1 అంటే నెక్స్ట్ డెసిషన్ పారామీటర్ వాల్యూ. ఇది ఇనీషియల్ డెసిషన్ పారామీటర్ అవుతే ఇది నెక్స్ట్ డెసిషన్ పారామీటర్ వాల్యూ అవుతుంది. సో నెక్స్ట్ డెసిషన్ పారామీటర్ అన్నప్పుడు ఓన్లీ సబ్స్టిట్యూట్ k బై k ప్లస్ 1 అని, అంటే k ప్లేస్లో k ప్లస్ 1ని సబ్స్టిట్యూట్ చేయమని చెప్తున్నాం. సో k ప్లేస్లో k ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది xk ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ry స్క్వేర్ ప్లస్ yk ప్లస్ 1 మైనస్ 1 బై 2 హోల్ స్క్వేర్ rx స్క్వేర్ మైనస్ rx స్క్వేర్ ఇంటూ ry స్క్వేర్. మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్. సో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ xk ప్లస్ 1 అంటే x అనేది యూనిట్ ఇంటర్వెల్స్లో ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనేది మనకి క్లియర్. కాబట్టి xk ప్లస్ 1 అంటే ఏంటి నెక్స్ట్ కోఆర్డినేట్ అనే కదా. xkతో కంపేర్ చేస్తే x ప్లస్ 1 అనేది నెక్స్ట్ కోఆర్డినేటే కదా. సో అందుకనే ఇక్కడ xk ప్లస్ 1ని ఇలా సబ్స్టిట్యూట్ చేసాం. xk ప్లస్ 1 ఈ ప్లస్ 1 సేమ్ ఈ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ry స్క్వేర్ ప్లస్ ఇక్కడ మనకి ykకి నెక్స్ట్ కోఆర్డినేట్ రాయాలి అంటే మనకి ఇక్కడ ఒక డైలమా ఉంది. అందుకే కదా మిడ్ పాయింట్ యూస్ చేసుకుంటుంది. అంటే yk ఆర్ yk మైనస్ 1 రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. సో అక్కడ మనకి రెండిట్లో ఈ వాల్యూ అని మనం ఏది తీసుకోలేం కదా. సో అందుకని yk ప్లస్ 1 అలానే లీవ్ చేసేస్తాం. మైనస్ 1 బై 2 హోల్ స్క్వేర్ rx స్క్వేర్ మైనస్ ry స్క్వేర్. ఇదంతా యాజ్ ఇట్ ఈస్ టర్మ్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా యూస్ చేస్తాం. ఇది a, ఈ టర్మ్ a, ఈ టర్మ్ b. xk ప్లస్ 1 హోల్ స్క్వేర్ a స్క్వేర్. ఇక్కడ డైరెక్ట్ స్టెప్ వేసామా ఏం లేదు, ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ xk ప్లస్ 1 హోల్ స్క్వేర్ a స్క్వేర్
ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబీ అంటే 2k 2 ఇంటూ ఎక్స్కే ప్లస్ 1 ఈ మొత్తానికి ఆర్వై స్క్వేర్ టర్మ్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్కే ప్లస్ 1 ఎక్స్కే ప్లస్ 1 ఇదంతా ఒక టర్మ్ కదా, హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్వై స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఆర్వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్కే ప్లస్ 1 ఇంటూ ఆర్వై స్క్వేర్. ఓకేనా, ఈ ఆర్వై స్క్వేర్ని 3 టర్మ్స్కి మల్టిప్లై చేసాం. ఎక్స్కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్వై స్క్వేర్ ప్లస్ ఆర్వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్కే ప్లస్ 1 ఇంటూ ఆర్వై స్క్వేర్. రిమైనింగ్ టర్మ్ అంతా సేమ్. ప్లస్ దీన్ని ఏం ఎక్స్పాండ్ చెయ్యం, ఎందుకంటే దానికి సింప్లిఫికేషన్ మనకేం తెలీదు. అంటే అక్కడ మనకి నెక్స్ట్ కోఆర్డినేట్ని సబ్స్టిట్యూట్ చేయడానికి ఏది మనకి డైలమా ఉంది, అంటే వైకే ఆర్ వైకే మైనస్ 1 ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ అనేది ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ లీవ్ చేసేస్తాం. ప్లస్ వైకే ప్లస్ 1 మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ఆర్ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆర్ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఆర్వై స్క్వేర్. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కొన్ని క్యాన్సిలేషన్స్ వస్తాయి. ఎక్స్కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్కే ప్లస్ 1 ఇంటూ ఆర్వై స్క్వేర్ ప్లస్ ఇక్కడ వైకే ప్లస్ 1 ఉంది మైనస్ 1/2 ఉంది. వైకే ప్లస్ 1 ప్లేస్లో మనం ఏ టర్మ్ని సబ్స్టిట్యూట్ చేయట్లేదు, అంటే వైకేని కానీ వైకే మైనస్ 1 కానీ ఈ రెండిట్లో ఏ టర్మ్ సబ్స్టిట్యూట్ చేయకుండా జస్ట్ దీన్ని సపరేట్ చేస్తుంటున్నాం టర్మ్ని. చూడండి ఇక్కడ డైరెక్ట్ చేస్తాం. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వై స్క్వేర్ కే ప్లస్ 1 ప్లస్ 1/4 మైనస్ 2 ఇంటూ 1/2 ఇంటూ ఆర్ఎక్స్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే అదే కదా మనకు వచ్చేది. సో ఇది జస్ట్ అలా రఫర్ పెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇంకో స్టెప్ చేయాలి మనం. p1k ప్లస్ 1 మైనస్ p1k, ఈ టర్మ్లో నుంచి ఈ టర్మ్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. p1k ప్లస్ 1 మైనస్ p1k. సో p1k ప్లస్ 1 అంటే ఏంటి, ఎక్స్కే ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్వై స్క్వేర్ ప్లస్ ఆర్వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్కే ప్లస్ 1 ఇంటూ ఆర్వై స్క్వేర్. ఇక్కడ వరకు క్లియర్. ఓకే, ప్లస్ ఇక్కడ మనం ఎక్స్పాండ్ చేసిన టర్మ్ ఉంది కదా, అందుకే ఇక్కడ విడిగా వేశాను. మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందని డౌట్ రాకుండా దీన్ని మనం ఎక్స్పాండ్ చేసాం కదా టర్మ్. ప్లస్ వై స్క్వేర్ కే ప్లస్ 1 ఇంటూ ఆర్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ఎక్స్ స్క్వేర్ బై 4 మైనస్ ఆర్ఎక్స్ స్క్వేర్, ఎందుకంటే ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఆర్ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆర్ఎక్స్ స్క్వేర్ ఆర్వై స్క్వేర్. మళ్ళీ p1k సేమ్ టర్మ్ ఉంటుంది, కాకపోతే సైన్ చేంజ్ అవుతుంది. p1k మైనస్ p1k ప్లస్ 1 మైనస్ p1k కదా, సో మైనస్ ఆఫ్ p1k రావాలి. సో మైనస్ ఆఫ్ అంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి ప్లస్ కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో మైనస్ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్వై స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, దీన్ని కూడా టర్మ్ ఎక్స్పాండ్ చేశారు అంతే, ఏం లేదు అక్కడ. ఏముంటుంది ఇక్కడ ఏ బి అంటే వై స్క్వేర్ కే ఆర్ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/4 ఆర్ఎక్స్ స్క్వేర్ మైనస్ వైకే ఆర్ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ సైన్ వాల్యూస్ కావాలంటే ఇక్కడ వేస్తా చూడండి. ఇది ఏ, ఇది బి. వై స్క్వేర్ కే ప్లస్ 1/4 అంటే బీ స్క్వేర్ కదా, మైనస్ 2 ఇంటూ 1/2 ఇంటూ వైకే ఇంటూ ఆర్ఎక్స్ స్క్వేర్. 2 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేసి డైరెక్ట్గా వేసుకోండి. సో ఇక్కడ మనకి ప్లస్ కాబట్టి
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో మైనస్ yk స్క్వేర్ ఇంటూ rx స్క్వేర్, ఇక్కడ ప్లస్సే ఉంది, సో మైనస్ 1/4 rx స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంది, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, సో ప్లస్ yk ఇంటూ rx స్క్వేర్, ఈ టర్మ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ప్లస్ rx స్క్వేర్ ఇంటూ ry స్క్వేర్. సో సిమిలర్ టర్మ్స్ అన్నీ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. xk + 1 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అలానే ఈ టర్మ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఈ టర్మ్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. p1k + 1 ఈజ్ ఈక్వల్ టు జస్ట్ ఈ p1kని రైట్ సైడ్ పంపించాం. p1k ప్లస్ ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయాక రిమైనింగ్ టర్మ్స్ ry స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఈ టర్మ్ మైనస్ yk + 1 ఇంటూ rx స్క్వేర్ టర్మ్ మైనస్ ఈ టర్మ్స్ అన్నీ రాస్తాం. రిమైనింగ్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకున్న రిమైనింగ్ టర్మ్స్ అన్నీ రాస్తాము. సో ఇవన్నీ కూడా మనకు ఒక ఆర్డర్లో వచ్చేటట్టు రాసాం, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ చూడండి ry స్క్వేర్ మనకి రిమైనింగ్ టర్మే ప్లస్ 2 ఇంటూ xk + 1 ఇంటూ rx స్క్వేర్ అనేది మనకి రిమైనింగ్ టర్మే ప్లస్ ఇక్కడ చూడండి yk + 1 టర్మ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అలానే rx స్క్వేర్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో అందుకనే దీన్ని ఏం చేసామంటే y2k + 1 మైనస్ yk + 1 ఇంటూ rx స్క్వేర్ అని రాసాం. ఓకేనా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే, అంటే ఇక్కడ మనకి ఫస్ట్ k + 1 టర్మ్ వచ్చి నెక్స్ట్ k టర్మ్ వచ్చేటట్టు రాసాం. సో అందుకని ఇక్కడ నెక్స్ట్ టర్మ్ రాసేటప్పుడు చూడండి y2k rx స్క్వేర్ ప్లస్ yk rx స్క్వేర్. ఇది నేను మీకు విడిగా వేసి చూపిస్తాను. rx స్క్వేర్ 2 ఇంటూ rx స్క్వేర్ ఓకే, ఈ టర్మ్ y2 yk + 1 ఈ టర్మ్ y2 k + 1 దిస్ టర్మ్ మైనస్ y2 k నెక్స్ట్ దిస్ టర్మ్ yk సో మైనస్ ఆఫ్ రాస్తాం, ఎందుకంటే మనకి ఫస్ట్ టర్మ్ yk + 1 కావాలి కాబట్టి ఈ సింబల్ ఏదైతే ఉందో అది మైనస్ రాస్తాం, yk + 1. ఇక్కడ నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్ ఏంటి yk. సో ఈ ykకి సైన్ ఏముంది, ప్లస్ ఉంది, సో ఇక్కడ మనం ముందు మైనస్ పెట్టేసాం కాబట్టి ఇక్కడ మైనస్ yk అని రాసేసాం అనుకోండి, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ yk + 1. సో రెండు సైడ్స్ బ్యాలెన్స్ అయిపోతాయి. సో అందుకని ఇలా రాసాం ఈ టర్మ్ని, చూడండి ry² ప్లస్ 2 ఇంటూ xk + 1 ఇంటూ ry² ప్లస్ rx స్క్వేర్ ఇంటూ స్క్వేర్ టర్మ్స్ మైనస్ rx² ఇంటూ ఈ టర్మ్. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేదంతా కూడా ఫస్ట్ ఆక్టెంట్ కాబట్టి ఫర్ ఫస్ట్ ఆక్టెంట్ స్టార్టింగ్ పాయింట్ ఈస్, అంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి ఆక్టెంట్ 1కి 0, ry కదా. సో 0, ry, దెన్ సబ్స్టిట్యూట్ దిస్ ఇన్ p1k. సో ఇనీషియల్గా మనకి డెసిషన్ పారామీటర్ p1k వాల్యూ ఏదైతే ఉందో ఈ p1kలో 0, ryని సబ్స్టిట్యూట్ చేస్తాం. దిస్ ఈజ్ ఫర్ xk అండ్ దిస్ ఈజ్ ఫర్ yk. ఓకే, p1k అంటే ఏంటి 0, ry అన్నాం కదా,
xk 0 ప్లస్ 1 ఇంటూ ry స్క్వేర్ ప్లస్ yk అంటే ఏంటి ry మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ rx స్క్వేర్ మైనస్ ఇదంతా తెలుసు కదా ఇంకా సేమ్ ఓన్లీ ఈ సబ్స్టిట్యూషన్ చూడండి xk ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాము ప్లస్ 1 ry స్క్వేర్ ప్లస్ yk ప్లస్లో ry సబ్స్టిట్యూట్ చేసాము మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ rx స్క్వేర్ మైనస్ r స్క్వేర్ y స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే ry స్క్వేర్ ప్లస్ దీన్ని MNSP ఫార్ములా a స్క్వేర్ r స్క్వేర్ y ఇంటూ rx స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 1/4 ఇంటూ rx స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ 1/2 ఇంటూ ry. సో 2 క్యాన్సిల్ అవుతుంది rx స్క్వేర్ ry మైనస్ rx స్క్వేర్ ry ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇనీషియల్ డెసిషన్ పారామీటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేసుకునే ఫార్ములా అనమాట. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ దిస్ ఇనీషియల్ డెసిషన్ పారామీటర్ వాల్యూ p1k ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏదైతే ఇనీషియల్ డెసిషన్ పారామీటర్ వాల్యూ అనుకుంటున్నామో డెసిషన్ పారామీటర్ వాల్యూ అనేది ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నా 0 కంటే గ్రేటర్ ఉన్నా మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ కోఆర్డినేట్ వచ్చేసి xk ప్లస్ 1 కామా yk మైనస్ 1. p1k ఈజ్ లెస్ దాన్ 0 అవుతే దెన్ xk ప్లస్ 1 కామా yk. నెక్స్ట్ ఫర్ ఆక్టెంట్ 2 ఓకేనా. సో ఇది ఫర్ ఆక్టెంట్ 1 ఇక్కడ వరకు చూడండి. నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను.